నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి నిడదవోలు పురపాలక సంఘ ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నిడదవోలు పురపాలక సంఘ ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్ తెలిపారు. నేడు శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఆదేశానుసారం ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కమిషనర్ టీఎల్పీఎస్ కృష్ణవేణి పర్యవేక్షణలో నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్ పుంత రోడ్లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటితే భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ హేమంత్ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ అధికారి సుప్రియ, శానిటరీ ఇన్స్పెక్టర్ దావీద్ రాజు, మెప్మా సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మనకి ఆదేశాలు ఇచ్చున్నారు. ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ కూడా తీసుకురావాలి అనేది. ఎందుకు అనంటే ఈరోజు ఈ సమ్మరే మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎప్పుడో 2015లో వచ్చిన ఉధృతమైన వేడి ఈ సంవత్సరం అందరం కూడా ఫేస్ చేస్తున్నాము. పిల్లలు పెద్దోళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. అందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. ఇదే విధంగా కంటిన్యూ అయితే మనం ఎంత సఫర్ అవుతామో అనే దాని మీద ఆలోచన చేసి మొక్కల పెంపకం అనేది విరివిగా పెరిగితే కనుక బాగా మన భావితరాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంచెం ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటారు అన్న ఉద్దేశంతో, ఆ మంచి ఉద్దేశంతో ప్రభుత్వం మనకిచ్చిన ఈ ఆదేశాలని మొక్కలు నాటి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి మొక్కని కూడా ఎవరో ఒకళ్ళు దత్తత తీసుకుంటూ సిబ్బందే చేయాలి, మున్సిపాలిటీ వాళ్ళు చేశారు అనే విధానం కాకుండా ఎవరికి అందుబాటులో ఎవరి ఇళ్ల ముందు ఉన్న మొక్కలు కానీ ఏదైనా సరే కాసిన నీళ్లు పోసి ఆ చెట్టు పైకి ఎదిగేలాగా దాని బాధ్యత తీసుకోవాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకి 15 రోజులుగా గత 10 రోజులుగా మనము క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం చేపడుతున్నాము. అంటే ఈ ప్లాస్టిక్ ఎక్కువ ఉండటం వల్ల, అలాగే మనం ఉపయోగించే ప్లాస్టిక్ భూమిలో కరగపోవటం వల్ల అవే మొక్కలు పెరగడానికి ఆటంకంగా నిలుస్తున్నాయి. కాబట్టి డ్రైనేజీల్లో అడ్డుపట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి ఈ క్లీన్ స్వీప్లోని భాగంగా ప్రజలందరూ కూడా సహకరించి మీరు మీ ఇంట్లోనే కాదు, మీరు బయట అయినా సరే ఎక్కడా కూడా ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టికే కాదు అసలు ఏ విధమైన ప్లాస్టిక్ని కూడా ఉపయోగించకుండా ఉంటే మనం పిల్లలు కావచ్చు, మన మనవలు కావచ్చు, మన భావితరాలు అందరూ కూడా ఆరోగ్యకరంగా మంచి వాతావరణంలో పెరుగుతారన్న ఆశతోని ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకి నిర్దేశాలు ఇస్తుంది. కాబట్టి వాటిని అవగాహన చేసుకుని అందరూ కూడా ఇవి పాటించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మా స్పెషల్ ఆఫీసర్ గారు ఇచ్చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలు, సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమమే కాదు, టౌన్లో ఎక్కడైనా సరే పచ్చదనం మనకు ఆనందదాయకం అనే ఉద్దేశంతో అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకుని వారి వారి ఇళ్లలో కానీ వారి వారి స్థలాల్లో కానీ ఏమైనా మొక్కలు వేయవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరి హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మనం ఏంటంటే ఈ చెట్లు నాటే కార్యక్రమం మనం అన్నీ కూడా ఈ రోడ్డుకి ఇరువైపులా ప్రతి 5 మీటర్స్కి ఒకసారి ఒక చోట మనం ఏంటంటే నిడదవోలు మున్సిపాలిటీ ఏరియాలో ప్రతి చోట జరుగుతుందండి.
దీనివల్ల ముఖ్యంగా మనకి ఏంటంటే మనకి పర్యావరణం బాగా ఉండటానికి కోసం మనకి చెట్లు పెరిగితే టోటల్గా మనకి ఫానా అండ్ అన్నీ కూడా మనకి అన్నీ బాగుంటుందనే ఉద్దేశంతో మనం చెట్లు నాటడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఎలినినో ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ఎలినినో గురించి మనకి ఏంటంటే చెట్లు వేసినట్టయితే కనుక కొంచెం మంచికి ఫ్యూచర్లో బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా కూడా బాగా చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఒక 15 days నుంచి మనకి నిడదవోలు మున్సిపాలిటీలో క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఇక్కడ ఈ కార్యక్రమంలో మొత్తం అధికారులందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను.